హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ లో ఒక రకమైన తుఫాను అలజడి లాంటి వాతావరణం నెలకొంది పెన్షన్లను ఆపిన టీడీపీ దిక్కుమాలినతనం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులను మహిళలను ఒంటరి మహిళలను వికలాంగులను తీవ్రంగా ఇబ్బందుల పాల్చేస్తుంది ఇందులో భాగంగా ఇప్పటికే టీడీపీ కుట్ర కారణంగానే నిమ్మగడ్డ రమేష్ ఇచ్చిన కంప్లైంట్ వల్లనే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ డివైస్లన్నీ కూడా సరెండర్ చేయమని చెప్పి ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం అందరికీ తెలిసిందే అయితే దీన్ని క్లెయిమ్ చేసుకునే ప్రాసెస్ లో కొంతమంది టీడీపీ నేతలు ఆదిరెడ్డి వాసు లాంటి వాళ్ళు ఈ వాలంటీర్ వ్యవస్థను పెన్షన్లు ఇవ్వకుండా ఆపింది మేమే అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటుండడం ఇప్పుడు సంచలనంగా మారింది ఒకసారి ఆయన ఏం మాట్లాడిందో విందాం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి దృష్టిలో తీసుకెళ్ళడం వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ రోజు నుంచి పెన్షన్స్ గానీ నెక్స్ట్ మంత్ పెన్షన్స్ గానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదని చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. సో విన్నారు కదా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి దృష్టిలో తీసుకెళ్ళడం వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ రోజు నుంచి పెన్షన్స్ గానీ నెక్స్ట్ మంత్ పెన్షన్స్ గానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదని చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. ఇదే అనమాట ఆవు చేలో వేస్తే దూడ గట్టెను వేస్తుందా అని ఒక సామెత అనమాట. ఒకవైపు అధినేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోవైపు ఆయన కొడుకు లోకేష్ ఇట్లా రకరకాల కామెంట్లు చేస్తుంటే మరోవైపు పచ్చపత్రికలేమో ఈ కుట్రంతా వైసీపీ వాళ్ళే చేసిరు ఎన్నికల ముందర అంటే ప్రతిపక్షాన్ని బ్లేమ్ చేసేందుకు ప్రతిపక్షాలను రౌండప్ చేసేందుకే ఈ కుట్రకు తెరదీసిర్రు అని చెప్పి పచ్చపత్రికలు రాసుకొస్తాయి. ఇప్పుడు సాక్షాత్తు ఆదిరెడ్డి వాసు రాజమండ్రి సిటీకి సంబంధించిన టీడీపీ అభ్యర్థి ఆయన నోటి నుంచే విన్నారు కదా. మరోవైపు చంద్రబాబు నాయుడు ఏమో ఇట్లా ట్వీట్లు చేసుకొస్తాడు అనమాట. రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ ఆడుతున్న రాక్షస క్రీడ అంటాడు ఈయననేమో. ఇవో 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో వృద్ధులను దివ్యాంగులను ఇతర పెన్షన్ లబ్ధిదారులను 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ తిప్పించుకోవడం మానవత్వం అనిపించుకోవడం. అందుకే పింఛన్లను ఇంటి వద్దకే తెచ్చి ఇచ్చే ఏర్పాట్లు చేసేలా రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి సూచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ భారత ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాశాను అని చెప్పి ఈయన చెప్పుకుంటాడు. వీళ్ళ తీరు ఎట్లుందంటే పిర్రగిచ్చి ఓదార్చినట్టు అనిపిస్తుంది అనమాట. ఒకవైపు వాలంటీర్ వ్యవస్థ మీద రకరకాల అభాండాలు వేస్తారు, మళ్ళా వీళ్ళే అదే వాలంటీర్ వ్యవస్థను అధికారంలోకి వస్తే కొనసాగిస్తామంటారు. జీతాలు 5,000 కాదు 50,000 ఇస్తాం, ఈ వ్యవస్థను కంటిన్యూ చేస్తాం, డిస్టర్బ్ చేయం, మార్నింగ్ పొద్దుగాలే 1వ తారీఖు పెన్షన్ తీయాలంటే వాలంటీర్లు అవసరం అని చెప్పి మళ్ళీ వీళ్ళే క్లెయిమ్ చేస్తారు. అంటే నరం లేని నాలుగు ఎన్ని సూట్లైనా తిప్పొచ్చు అని ఈ చంద్రబాబును ఆయన పచ్చమందను చూస్తే అర్థమైపోతుంది అనమాట. ఒకవైపు పెన్షన్లు రాక ఎట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్ లో ఇగో ఇట్లా మంచాల మీద తీసుకొచ్చి టీడీపీ నినాదాలు చేస్తున్నారు. ఊరూర్లో కనిపిస్తున్న ఈ సీన్స్ పాపం స్థానిక యువకులు ఈ మాత్రం చొరవ తీసుకోకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇంత ఎర్రటి ఎండలో సచివాలయానికి ఇట్లా మంచాల మీద తీసుకెళ్లి డోలీలు కట్టి తీసుకెళ్లి ఇప్పించుకోవాల్సిన దుస్థితి ఏమవసరం? అసలు పెన్షన్లు అంటేనే ఒక ఆన్ గోయింగ్ పథకం, అది ఎట్లా ఇస్తేనేది? కనీసం ఈ వృద్ధులు మహిళలు అంటే నడవలేని వాళ్ళు, కంటి చూపు లేని వాళ్ళు, వికలాంగులకైనా కనీసం ఇంటికి వెళ్ళి ఇవ్వాలన్న సోయి లేదా? దీనికి మళ్ళీ వీళ్ళకు ఇంటి దగ్గరికే పంపిణీ చేస్తాం, 6వ తారీఖు వరకు అన్ని పెన్షన్లన్నీ పూర్తి చేస్తామని చెప్పి వాళ్ళ కోర్టు గైడ్ లైన్స్. ఎటుపోతుంది ఈ దెబ్బతో? మొత్తం 66 లక్షల మంది పెన్షనర్ల ఓట్లన్నీ కూడా గుండుగుత్తగా వైసీపీ పడే పరిస్థితి ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు మొత్తుకుంటా ఉన్నారు. ఇట్లా ప్రజాస్వామ్యంలో వ్యవహరించే తీరు ఒక ప్రతిపక్ష పార్టీ. అసలు ఆంధ్రప్రదేశ్ లో ఈ జగన్మోహన్ రెడ్డి సర్కారు అరాచక పాలన, అప్రజాస్వామిక పాలన అని చెప్తున్నారు కదా. ఒక్క సమస్య మీదనైనా పోరాడి ఇదే తెలుగుదేశం జనసేన ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఒక్క సమస్యనైనా కోసకు తీసుకెళ్లిన సందర్భం ఉందా? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద పడి ఏడవడం, వాళ్ళ మీద నానా పిలిశాపనాదాలు పెట్టడం, ఇవే కదా. ఈరోజు ఈ వృద్ధులకు, మహిళలకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు ఏం సమాధానం చెప్తారు? ఇక కాలమే మీకు దీనికి సమాధానం చెప్పాలి. మట్టి కొట్టుకుపోతామని శాపనాదాలు పెడతారు ముసలు. ఒకసారి మీకు అవి వింటే
ఇట్లా కుక్క తిట్లు తిడుతున్నాడు. ఈ శాపనార్థాలు ఊరికే పోవు. ఆమె కనిపిస్తే ఎవరైనా బీర్ బాటిల్ కొట్టి చంపేటట్టుంది. ఇదా మీరు సాధించింది? ఆలోచించుకోవాలి. రాజకీయాలంటే హుందాగా ఉండాలి, కొంచెం చిత్తశుద్ధి, నిజాయితీ, ఇచ్చిన హామీలను నెరవేర్చుకునేలాగా. మన 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వ పాలన ఎట్లుందో తెలియదా? జన్మభూమి కమిటీలను ఇచ్చి పేడకాలు తీస్తే పెన్షన్లు ఇస్తాం, కోరిక తీరిస్తే పెన్షన్లు ఇస్తామని చెప్పి మాట్లాడిన డోర్లన్నీ ఇప్పుడు ఏమైనాయి? ఇదే లోకేష్ బాబు ఏమంటాడు? షామియానా లేకుండా, బిస్కెట్లు పంచకుండా గతంలో మాట్లాడింది. ఒక్కడు పట్టించుకోలేదు. మీరెవరు 12 గంటల లైన్ లో నుంచుంది? ఒక్కడు పట్టించుకోలేదు. మీరెవరు కనీసం బిస్కెట్ లేదు. 12 గంటల లైన్ లో నుంచుంది. ఒక్కడు పట్టించుకోలేదు. మీరెవరు కనీసం బిస్కెట్ లేదు. ఇది ఇట్లా ఉంటాయి వీళ్ళ ఆరోపణలు. ఈయన కరోనా టైంలోనేమో ఇట్లా గాజు గ్లాస్ కు అడ్డం పెట్టుకొని హైదరాబాద్ లో ఇంట్లో పార్టీ ఆఫీస్ లో ఇట్లా రివ్యూలు చేస్తాడు అనమాట. కరోనా టైంలో అది గ్లాస్ ఛాంబర్ లో, అందులో హైదరాబాద్ లో దక్కున నువ్వు మా గ్యారంటీ ఇస్తావా, బొంగేం కాదని ప్రశ్నిస్తున్నారంట. సో ఇది వీళ్ళ చిత్తశుద్ధి. ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేని వాళ్ళు, కంప్లీట్ ఫ్యూడల్ మెంటాలిటీతో కూడుకున్న మనస్తత్వం ఉన్న వాళ్ళు, మంచి చేయాలనుకున్న మంచిగా చేస్తారు. అది జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ చేస్తూనే ఉన్నాడు. ఈ పాటికే ఈ పెన్షన్ల వ్యవహారంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక కంక్లూజన్ వచ్చి ఉండాలి. సో ఈ తీర్పు ఎట్లా ఉండబోతుంది, మే 13న జరిగే బ్యాలెట్ కి సంబంధించి ఎట్లాంటి తీర్పు రాబోతుంది అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల చేతుల్లోనే ఉంది. ఆ రోజు మాట్లాడుతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.